బాబు లే లైలా మూవీ రివ్యూ ఇద్దాం. ఇదొకటి ఉంది, లైలా ఓ లైలా లైలా ఓ లైలా. ఆ లైలా కదరా, విశ్వక్సేన్ లైలా. ఏం మాట్లాడదాం బ్రో, ఈ రోజు రివ్యూ పెట్టింది ఎందుకు? ఒక పాజిటివ్ సినిమాస్ కూడా మరీ ఓవర్ నెగిటివ్ చేసి పడేస్తారు, రివ్యూస్ అంటే నెగిటివ్నే చేసి పడేస్తారు అని. టు బీ ఫ్రాంక్, ఈ సినిమాలో పాజిటివిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఒక సినిమాకి పనికి వచ్చే పాజిటివిటీస్ లేవు అనిపించింది. టు బీ ఫ్రాంక్, ఒక సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం చాలా బాధాకరం, ఎందుకంటే ఇది ఒక చాలామంది 2 years కష్టం. కానీ మేమైతే ఇందులో కూడా కొన్ని పాజిటివిటీస్ మీకు చెప్పాలనుకున్నాం. ద మెయిన్ థింగ్ వాస్ విశ్వక్సేన్ లేడీ గెటప్లో యాక్టింగ్ చేసిండు. సూపర్ అనిపించిందా? నాకైతే బాగానే అనిపించింది. సూపర్ అంటే టు బీ ఫ్రాంక్ ఏంటంటే, విశ్వక్సేన్ ఏదైతే యాక్టింగ్ చేసిండో అంతవరకు బాగుంది, కానీ ఓవర్గా ఆ యాక్టింగ్ని యూజ్ చేసుకునే లేదు. ఎక్కడ కూడా ఎమోషనల్గా అంతా కనెక్ట్ అయినట్టు అనిపించలే. ఆ లైలా అనే క్యారెక్టర్ వచ్చింది, అది వే ఆఫ్ స్టైల్లో ఉంది తప్ప మనం ఆ క్యారెక్టర్కి ఎక్కడ కూడా ఒక ఇట్లా హార్ట్తో కనెక్ట్ కాలే. కామెడీ అనేది అయితే ఆ లైలా క్యారెక్టర్తో అయితే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంటే పోలిస్తే సెకండ్ హాఫ్లో విశ్వక్ లేడీ గెటప్ ఉన్నప్పుడు నా కామెడీ ఉంటుంది చూడు, ఇంకా అది కొంతమంది క్రింజ్ అంటారు, కొంతమంది బాగుందంటారు, ఇంకొంతమంది కామన్గా మాలాగా చూస్తే మాత్రం బాగానే ఉందంటారు. మాకైతే మంచిగా అనిపించింది. నీకేమనిపించింది విశ్వక్ది? బాగానే అనిపించింది. విశ్వక్ను వాడుకున్న దానికంటే సున్సిత్ని బాగా వాడుకుని అనిపించింది. సున్సిత్తో ఉన్న సీన్స్ కానీ, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, అంత పెద్ద కామెడియన్స్ ఏం లేరు సినిమాలో, కానీ ఉన్నంత వరకు సున్సిత్ బాగానే నవ్వించిండు. ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా వాడుకోరు. సెకండరీ లైలా క్యారెక్టర్, సో లైలా క్యారెక్టర్లో ఎమోషన్, మదర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది కాదంటే. స్టోరీ కూడా చాలా కామన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అనేది రొటీన్ అయిపోయింది. విశ్వక్ అంటే ఒక గామి గుర్తొస్తుంది. విశ్వక్లో ఒక మంచి యాక్టర్ ఉంటాడు, లెవెల్ ఆఫ్ ది యాక్టింగ్ అయితే తోపు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకో అట్లా లైలా క్యారెక్టర్ చేస్తున్నా కూడా ఆ లైలా క్యారెక్టర్ తగిన పొటెన్షియాలిటీ ఇవ్వలేదు అనిపించింది. ఇక టెక్నికల్ వాల్యూస్ వచ్చేసరికి అయితే నాకైతే మ్యూజిక్ అంతగా హైలైట్ అనిపించలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా అనిపించలే అంతగా. అయితే నాకైతే సాంగ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే అంతగా అనిపించలే. కోయి సాంగ్ అయితే జనరల్గా అయితే అలాంటి ఎక్సెస్ సాంగ్ ఉంటే ఎంజాయ్ చేస్తారు, కానీ అది ఎంజాయబుల్ కూడా అనిపించలే. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, సినిమా అనేది చూడొచ్చు. దేనికోసం చూడొచ్చు అంటే, సెట్ ఆఫ్ సీన్స్ ఉంటాయి కదా, కొన్ని సీన్ల పరంగా అయితే ఆ సినిమాని చూడొచ్చు. ఓవరాల్ సినిమా పరంగా వచ్చేసరికి అయితే అంతగా అయితే అనిపించలే. అట్లా నేను చండలమైన సినిమాని అయితే నేను చెప్పాను. యూ క్యాన్ వాచ్ వన్ టైమ్ అనమాట. నేను ఏ సినిమా చండలం అని చెప్పను, బికాస్ ప్రతి సినిమా ఎంతో కొంత ఉంటుంది, అది లేకుండా అసలు ఏది ఉండదు. కానీ ఈ సినిమా కూడా ఎట్లా వచ్చిందంటే, సెట్ ఆఫ్ సీన్స్ వరకు చూస్తే బాగుంది తప్ప ఓవరాల్ సినిమా పరంగా చూసినప్పుడు అయితే మనకైతే అంతగా అయితే ఏం అనిపించలే. విలన్స్తో జరిగే సీన్ ఉంటుంది, విలన్తో దాదాపు సినిమా అంతా కామెడీ అంతా కూడా విలన్తోనే నడుస్తుంది. సో ఆ సినిమా అంతా కూడా బాగుంది. ఆ వే ఆఫ్ ట్రాక్ అనేది బాగుంటుంది. విలన్కి లైలాకి మధ్యలో జరిగిన ట్రాక్ అంతా కూడా బాగుంటుంది. పృథ్వీరాజ్ గారు అయితే చాలా పెద్ద స్టేట్మెంట్సే ఇచ్చారు ఆడియో లాంచ్లలో. చెప్పాలన్న ఆ సినిమాలో మనకైతే ఆ క్యారెక్టర్ కూడా అంత కనిపించలేదు. మేబీ నైట్ ఎడిట్ రూమ్లో లేపేసారేమో. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఒక సినిమా చాలా బాగున్నదాన్ని నెగిటివ్ ఇచ్చినట్టే మనం దాని గురించి గీరోస్ట్ రివ్యూ చేసేటోళ్ళం రివ్యూస్ని. కానీ సినిమాలో మనం రివ్యూవర్స్ని క్వశ్చన్ చేసేటట్లేదు, ఎందుకంటే సినిమా అలా ఉంది. చాలామంది బైకాట్ అంటారు, అది అవసరం లేదు. అండ్ ఫైనల్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్రహ్మానందం సినిమా బాగున్నా కూడా చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారంట, అక్కడైతే కంపల్సరీ మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా నేను వస్తా. సబ్స్క్రైబ్.